మనలో చాలామంది వినే ఉంటాం. మీ అమ్మని తీసుకెళ్ళిపోతా, ఏయ్ మీ చెల్లిని ఎత్తుకెళ్ళిపోతా, మీ అమ్మ కాదు మా అమ్మాయి, నువ్వు వెళ్ళిపో. ఇలాంటి జోక్స్ చాలామంది పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి లేదా నేబర్స్ దగ్గర నుంచి రోజు వింటూనే ఉంటాము, నవ్వుతూనే ఉంటాము కదా. కానీ ఆ పిల్లల్ని చూసారా, వాళ్ళు నవ్వుతూ ఉండరు, గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటారు. దీన్ని మనము ఎంత నార్మలైజ్ చేసేసామంటే అసలు అది తప్పు అని కూడా ఎవరు ఆలోచించరు. ఆ చిన్న పిల్లల హార్ట్ బ్రేక్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా తీసుకొని ఆ టైంలో నవ్వేస్తూ ఉంటాము. కానీ ఒక చిన్న పిల్లోడికి ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, భయం. వాడి ట్రస్ట్ని బ్రేక్ చేయడం, బిట్రేయల్ లాగా మోసం చేయడం. ఒక చిన్న 4-5 ఏళ్ల పిల్లోడికి వాడి టోటల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళ పేరెంట్స్తోనే ముడిపడి ఉంటుంది. అండ్ దాన్ని థ్రెటన్ చేస్తూ వీ మేక్ అ గేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవరైనా వచ్చి సరదాగా నేను మీ ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మీ ఆవిడని ఎత్తుకెళ్ళిపోతాను అని అంటే మీరు జోక్లా తీసుకుంటారా? దాన్ని జస్ట్ నవ్వి వదిలేసి పట్టించుకోకుండా ఉంటారా? ఈ ఎగ్జాక్ట్ ఫీలింగే ఆ పిల్లలకి కూడా కలుగుతుంది. మనకి జోక్లా అనిపించవచ్చు, కానీ పిల్లలకి వాళ్ళ ట్రస్ట్లో ఒక పెద్ద బ్రీచ్ ఇది. Our children deserve words that make them feel safe, not scared.